ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా ఆశ్రమైపోతుంది. ఇంకొక విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా చెప్పాలి. మేము అమ్మఒడి ఇస్తా ఉంటే 1000 రూపాయలు స్కూల్స్లో టాయిలెట్స్ వాటి మెయింటెనెన్స్ తీస్తే మీరు ఏం రాశారో తెలుసుగా? జే ట్యాక్స్ అట మీరు రాసినటువంటి రాతలు. మేము క్రిస్టల్ క్లియర్గా చెప్పాము, ఈ 1000 రూపాయలు స్కూల్స్లో ఉన్న టాయిలెట్స్ని మెయింటైన్ చేయడానికి, ఆరోగ్యకరంగా విద్యార్థులు ఉండటానికి అవకాశాలు కల్పించడానికి అని చెప్తే జే ట్యాక్స్ అని చెప్పారు. మీరు 2000 రూపాయల గురించి ఏం చెప్తారు? మీరు ఫలానా దానికి వాడుతున్నామని చెప్పారా? చివరికి దడిపిస్తారా? ఏం మాట్లాడుతూ ఉంటా చర్యలు తీసుకుంటారని. ఇదే నా బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని విద్యామ్మ తల్లి ఓలలాడే విధంగా చేయాల్సిన బాధ్యత ఉన్న మంత్రి భయపెడితే విద్యా వ్యవస్థ ఎటుపోతుందని అడుగుతా ఉన్నా. ఇక ఈరోజు విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్ని సర్వాంగ సుందరంగా దిద్ది విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తే మీరేం చేస్తా ఉన్నారు? స్కూల్స్ ప్రారంభమైనవి అంతా అయోమయం. కూటమి సర్కారు ఒక ప్రణాళిక లోపం, ఒక ప్లాన్ లేదు. స్కూల్స్ రీఓపెన్ చేసే టైంకి స్కూల్స్లో టీచర్ ఎక్కడ ఉండాలి, ఈ స్కూల్లో ఎవరు పని చేయాలి, ఎవరు పని చేస్తూ ఉన్నారు, పిల్లలకు చదువు ఎలా చెప్పడానికి ప్లాన్ చేసుకోవాలని ఒక సిస్టమేటిక్ వే అనేది ఉండాలి. మరి ఈ పాఠశాల పునఃప్రారంభమైన 4 రోజులకే టీచర్లకు ట్రైనింగ్ అంట, ఓ 4-5 రోజులు ట్రైనింగ్. అసలు స్కూల్లో టీచరే లేడు, మీరు ట్రాన్స్ఫర్ చేయాల? చేసిన వాళ్ళేమో అక్కడ సింగిల్ టీచర్ అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన టీచర్ కూడా ట్రాన్స్ఫర్ అయినా అక్కడే ఉండాలి. ఈ పరిస్థితి నడుస్తూ ఉంటే చదువు పిల్లలకు బేస్డ్ మేనర్లో